ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతోందని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని కౌంటర్లో కోరారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతోందని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని కౌంటర్లో కోరారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై నాంపల్లి కోర్టు విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్లకి సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. బెయిల్ ఇవ్వొద్దని మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏదైతే నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తర్వాత భుజంగరావు, తిరుపతన్న, ప్రవీణ్ రావు వీళ్ళిద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇప్పటికే కేసు విచారణలో మా వంతు విచారణ ముగిసింది కాబట్టి ఇకనైనా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇంకా ఇప్పటికే మా నుంచి రావాల్సిన సమాచారం అంతా ఇప్పటికే రాబట్టారు కావడంతో మాకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పంజగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. వీళ్ళకి బెయిల్ ఇస్తే బయట ఉన్న కేసు దర్యాప్తు కొనసాగుతుంది. బయట చాలా మందిని అరెస్ట్ చేయాల్సింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు బయటికి వస్తే మిగతా కేసు మీద దర్యాప్తు మీద ప్రభావం పడుతుంది. ఇప్పటికే వాళ్ళు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో బయట ఉన్న వ్యక్తులు చాలా మంది కూడా ఈ కేసులో ఇంకా అరెస్ట్ కావాల్సింది. తర్వాత కొంతమంది పోలీసులు, తర్వాత ఉన్నతాధికారి ఈ కేసులో ప్రధాన అయితే భావిస్తున్న ప్రభాకర్ రావు కూడా విదేశాల్లో ఉన్నందున అతను వచ్చే వరకు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి అయితే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే వచ్చే వారానికి కేసు వాయిదా వేశారు. థ్యాంక్ యూ వెంకట్.